పాండవులు వారణావతం వెళ్లడానికి అంగీకరించడంతో దుర్యోధనుడు తనకు ఆప్తుడైన పురోచనుడిని రహస్యంగా కలిసి ఈ విధంగా చెప్తాడు. పురోచన, నువ్వు ఈ రోజే వారణావతం వెళ్లి అక్కడ లక్క, మద్దిబంక కలిపిన నేతితో, నూనెతో మరియు వివిధ తైలాలతో ఒక భవంతిని ఆయుధశాలకు దగ్గరగా అత్యంత మనోహరంగా నిర్మించి ఆ తరువాత అందులో పాండవులను ఉంచి వాళ్ళు ఏమరపాటుగా నమ్మి కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇంటి వాకిటికి నిప్పు పెట్టి వాళ్ళ మరణ వార్తను నాకు చెప్పాలి. ఈ పని కనుక సఫలమైతే నీ కారణంగా సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. అలాగే నీకు జీవితాంతం ఎలాంటి లోటు లేకుండా చేస్తాను అని చెప్తాడు. దుర్యోధనుడు ఆజ్ఞాపించిన వెంటనే పురోచనుడు వారణావతం వెళ్లి లక్క ఇంటిని నిర్మిస్తాడు. ఆ తరువాత ఒక శుభ ముహూర్తాన పాండవులు కుంతీదేవిని తీసుకొని వారణావతికి ప్రయాణమయ్యారు. విషయం తెలిసిన రాజ్య ప్రజలందరూ ధృతరాష్ట్రుడు ఏదో పథకం ప్రకారమే పాండవులను ఒంటరిగా పంపిస్తున్నాడు. యుధిష్ఠిరుడు మాత్రమే ఈ రాజ్యానికి తగిన రాజు. పాండవులు లేని రాజ్యంలో మనము ఉండకూడదు అనుకొని రాజ్య ప్రజలందరూ పాండవుల రథాలను అనుసరిస్తూ బయలుదేరారు. అప్పుడు యుధిష్ఠిరుడు ప్రజల వైపు చూస్తూ, మేము కొంతకాలం వారణావతంలో ఉండి మళ్లీ తిరిగి హస్తినాపురానికి వస్తాము అని వారికి సర్ది చెప్పి పంపిస్తాడు. కాని విదురుడు మాత్రం కొద్ది దూరం వెళ్లి ఇతరులు విన్నా అర్థం కాకుండా యుధిష్ఠిరుడికి ఈ విధంగా చెప్తాడు. ఏ పని లేకుండా మిమ్మల్ని వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడిలా ఉండి తరువాత కీడు చేస్తాడు. అందువలన మీరు విషం వల్ల, అగ్ని వల్ల కలిగే ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దుర్యోధనుడు చేసే చెడు పనుల గురించి తెలుసుకొని మీకు సమాచారాన్ని పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఒక శుభ ముహూర్తాన పాండవులు వారణావతంలో ప్రవేశించి రాజమందిరంలో ఉంటూ ఉండగా పురోచనుడు తాను నిర్మించిన మనోహరమైన చతుస్థాలను చూపిస్తాడు. పాండవులు ఆ అద్భుతమైన భవనాన్ని చూసి సంతోషించి అందులోకి ప్రవేశించారు. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడంలో సమర్థుడైన యుధిష్ఠిరుడు ఆ భవనాన్ని పరిశీలించి భీముడిని పిలిచి ఈ విధంగా చెప్తాడు. ఈ ఇంటి గోడలో లక్క ఉంది. అంతేకాక ఇది ఆయుధాలుండే చోటికి దగ్గరగా ఉంది. అందువలనే విదురుడు విషం, నిప్పు విషయాలలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అది విన్న భీముడు, అగ్ని భయం ఉన్న ఈ ఇంట్లో మనం ఉండడమెందుకు? ఇంతకు ముందు ఉన్న ఇంట్లోనే ఉందాం అని అంటాడు. దానికి యుధిష్ఠిరుడు, మనకు ఈ విషయం తెలిసిందని పురోచనుడికి తెలిస్తే దుర్యోధనుడి ఆజ్ఞ విఫలమవుతుంది. ఇల్లు కాలుతుందనే భయంతో వేరొక చోటికి వెళ్తే ఆ దుర్యోధనుడు మనం దాగిన చోటినే వెతుకుతూ మళ్లీ మనకు కీడు చేస్తాడు. కాబట్టి మనకు ఏమీ తెలీదు అన్నట్టుగా ఇక్కడే అప్రమత్తంగా ఉండాలి అని చెప్తాడు. హస్తినాపురంలో విదురుడు దుర్యోధనుడి పథకం పూర్తిగా తెలుసుకొని తనకు నమ్మకస్తుడైన కనకుడిని పంపించగా అతడు పాండవులను కలిసి, రాకుమారులారా, రానున్న కృష్ణ పక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడు ఈ లక్క ఇంటిని తగలబెడతాడు. అందుచేత ఈ ఇంటి నుండి మీరు బయటకు వెళ్లడానికి తగిన మార్గం ఏర్పాటు చేయమని విదురుడు ఆజ్ఞాపించారు అని చెప్పి ఆ లక్క ఇంటి నుండి బయటకి ఒక రహస్య సొరంగాన్ని ఎవరికీ తెలియకుండా ఏర్పాటు చేసి పాండవులకు అన్ని వివరాలు చెప్తాడు. భీముడు ఆ సొరంగాన్ని స్వయంగా పరిశీలిస్తాడు. పురోచనుడు పాండవుల రహస్యాలను తెలుసుకోవడం కోసం ఒక ఆటవిక మహిళను ఆ లక్క ఇంట్లోనే ఉండమని చెప్తాడు. ఆ మహిళకు 5 పుత్రులు. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. విదురుడు చెప్పిన కృష్ణ పక్ష చతుర్దశి రానే వచ్చింది. అదే రోజు ఆ మహిళ తన పుత్రులు మద్యం సేవించి ఆదమరిచి నిద్రిస్తున్నారు. వెంటనే భీముడు పురోచనుడి కంటే ముందే మేల్కొని ముందుగా పురోచనుడి మందిరానికి నిప్పు అంటించి కుంతీదేవిని, సోదరులను సొరంగంలోకి పంపించి వారు ఉంటున్న భవనానికి కూడా నిప్పు అంటించి తాము క్షేమంగా వెళ్తున్న విషయం కనకుడికి తెలియచేస్తారు. కుంతీదేవి ఆ సొరంగ మార్గంలో నడవలేకపోతుంది. పాండవులు కూడా భీముడి వేగాన్ని అందుకోలేకపోతున్నారు. దాంతో భీముడు కుంతీదేవిని వీపు మీద, ధర్మార్జునులను భుజాల మీద, నకుల సహదేవులను చేతులతో పట్టుకొని వాయు వేగంతో ఆ మార్గాన్ని దాటుతున్నాడు. కురువంశ కీర్తి కారకులు, ధర్మ స్వరూపులు అయిన పాండవులకు ధర్మం తప్పి ఈ విధంగా కీడు చేసిన నీచ దుర్యోధనుడు, అతని సోదరులు, బంధుమిత్రులు నశించిపోవటాన్ని సూచించేదై ఆ లక్క ఇల్లు అధికమైన అగ్ని జ్వాలల చేత పూర్తిగా కాలిపోతుంది. మరుసటి రోజు పాండవుల మృతదేహాల కోసం ప్రజలందరూ వెతుకుతూ ఉండగా వారికి ఆ ఆటవిక మహిళ తన పుత్రుల మృతదేహాలు కనిపిస్తాయి. వాళ్లే కుంతీదేవి, పాండవులు అనుకొని ప్రజలందరూ దుఃఖిస్తారు. విదురుడు పంపిన కనకుడు ఎవరూ చూడకుండా ఆ సొరంగ మార్గాన్ని కప్పివేస్తాడు.
అలాగే పాండవులు క్షేమంగా వెళ్లిన విషయం విదురుడికి చెప్తాడు. పాండవుల మరణ వార్త తెలిసి హస్తినాపురంలో అందరూ ఎంతగానో దుఃఖిస్తారు. నిజం తెలిసిన విదురుడు మాత్రం వారితో పాటు బాధపడుతున్నట్టుగా నటిస్తాడు. పాండవుల మరణ వార్త విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధుల్లేవు. ఇంకా ఈ రాజ్యానికి తానే రాజునని అనుకుంటాడు. మరి పాండవులు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ తిరిగి హస్తినాపురానికి ఎప్పుడు వస్తారు? ఈ విషయాలన్నీ రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. పాండవులు గంగానది దాటి ఒక దట్టమైన అడవిలో నడిచి వెళ్తూ సాయంకాల సమయానికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. భీముడు వారి దాహం తీర్చడానికి నీటి కోసం వెళ్తాడు. భీముడు తిరిగి వచ్చేసరికి కుంతీదేవి, పాండవులు అలసిపోయి నిద్రిస్తున్నారు. సకల రాజ్య భోగాలు అనుభవించాల్సిన వారి పరిస్థితి ఇలా మారిందని బాధపడుతూ వారికి రక్షణగా భీముడు అక్కడే ఉంటాడు. అయితే ఆ అడవి మధ్యలో చెట్టు కొమ్మపై హిడింబాసురుడు అనే రాక్షసుడు పాండవుల రాకను గమనించాడు. వెంటనే తన సోదరి అయిన హిడింబను పిలిచి, ఇలాంటి కారడవిలోకి మానవులు ఎప్పుడైనా వస్తారా? చాలా కాలం తర్వాత మానవ మాంసం రుచి చూసే అవకాశం కలిగింది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్లి వాళ్ళని వధించి తీసుకొనిరా అని చెప్తాడు. హిడింబాసురుడు ఆజ్ఞాపించిన వెంటనే హిడింబ పాండవులున్న ప్రదేశానికి వెళ్లి ఒక చెట్టు చాటున ఉండి వారినే పరిశీలిస్తుంది. భీముని రూపాన్ని చూసి మోహించి మానవ రూపం ధరించి భీమసేనుడి దగ్గరకు వెళ్తుంది. భీముడి వైపు చూస్తూ, మిమ్మల్ని చూసిన వెంటనే నా భర్తగా భావించాను. నేను హిడింబుడనే రాక్షసుడి చెల్లెలని. మీ అందర్నీ వధించడానికి హిడింబాసురుడు ఇక్కడికి వస్తాడు. కాబట్టి నీవు నాకు భర్తవై నాతో పాటు వచ్చి నీ ప్రాణాలను రక్షించుకోమని చెప్తుంది. అది విన్న భీముడు, ఎంతటి వాడైనా తల్లిని, సోదరులను ప్రమాదంలో వదిలేసి వస్తాడా? ఆ రాక్షసుడినే ఇక్కడికి రమ్మను, నేనే వాడిని వధిస్తాను అని చెప్తాడు. ఎంతసేపు అయినా హిడింబ రాకపోవడంతో హిడింబాసురుడే అక్కడికి వెళ్తాడు. హిడింబ వైపు చూస్తూ, నా ఆజ్ఞను మరిచి వీరందరినీ రక్షించడానికి ప్రయత్నిస్తావా? ఇప్పుడే నీతో సహా అందరినీ వధిస్తాను అని చెప్తాడు. హిడింబ భయంతో భీముడు వెనక్కు వెళ్తుంది. అప్పుడు భీముడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి, నీవు అంతటి శక్తివంతుడవైతే నాతో పోరాడు అని చెప్తాడు. వారి వల్ల కుంతీదేవి, పాండవుల నిద్రకు భంగం కలుగుతుందని భీముడు ఆ రాక్షసుడిని పట్టుకొని ఆ ప్రదేశానికి దూరంగా తీసుకువెళ్తాడు. భీముడికి హిడింబాసురుడికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ రాక్షసుడు భీముడిని గట్టిగా బంధించి పెద్దగా సింహనాదం చేశాడు. ఆ శబ్దం విని కుంతీదేవి, పాండవులు మేల్కొని తమ ఎదురుగా ఉన్న హిడింబను, అలాగే భీముడికి ఆ రాక్షసుడికి మధ్య జరిగే యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోతారు. హిడింబ వారికి జరిగిన విషయమంతా చెప్తుంది. వెంటనే అర్జునుడు యుద్ధం జరిగే చోటుకు వెళ్లి, సోదరా భీమా, రాత్రి అవుతున్నది. సంధ్యా సమయంలో రాక్షసుల శక్తి అధికమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ రాక్షసుడిని వధించు అని చెప్తాడు. వెంటనే భీముడు విజృంభించి ఆ రాక్షసుడిని బలహీనపరిచి వెన్నుముక విరిచి ఆకాశంలోకి విసిరేస్తాడు. దాంతో ఆ రాక్షసుడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత పాండవులు అక్కడికి కొంత దూరంలో ఉన్న నగరానికి బయలుదేరారు. హిడింబ కూడా వారిని అనుసరిస్తూ వెళ్తుంది. హిడింబను చూసిన భీముడు, రాక్షసులను ఎప్పటికీ నమ్మకూడదు, నువ్వు ఇక్కడే ఆగిపో అని చెప్తాడు. అప్పుడు హిడింబ కుంతీదేవి దగ్గరికి వెళ్లి, నేను మీ పుత్రుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు నన్ను స్వీకరించకపోతే ఇప్పుడే ప్రాణాలు విడుస్తాను అంటుంది. హిడింబ రాక్షస కన్య అయినా కానీ చాలా మంచిది. అందుకని కుంతీదేవి భీముడిని ఒప్పిస్తుంది. కుంతీదేవి చెప్పడంతో భీముడు కూడా అంగీకరిస్తాడు. కానీ హిడింబకు ఒక బిడ్డ జన్మించేంత వరకు మాత్రమే తనతో కలిసి ఉంటాను అని చెప్తాడు. దానికి హిడింబ అంగీకరించడంతో భీముడికి హిడింబకు వివాహం జరుగుతుంది. ఆ తర్వాత అందరూ శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకొని అక్కడే విశ్రమించారు. ఆ మరుసటి రోజు వ్యాస మహర్షి అక్కడికి వస్తారు. పాండవులు కుంతీదేవి దగ్గరికి వెళ్లి, మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ జ్యేష్ఠ పుత్రుడు యుధిష్ఠిరుడు ధర్మస్వరూపుడు. అత్యంత పరాక్రమవంతులైన తన సోదరుల సహాయంతో అధర్మపరులందరినీ నాశనం చేసి సమస్త రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు అని చెప్తాడు. అలాగే అక్కడే ఉన్న హిడింబ వైపు చూస్తూ, ఈ హిడింబ అసలు పేరు కమలపాలిక. తనకు త్వరలోనే మహాబలవంతుడైన ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆపద సమయంలో అతడే మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఇక్కడే కొంతకాలం గడిపి ఆ తరువాత ఏకచక్రాపురం వెళ్లి అక్కడ బ్రాహ్మణ వేషంలో రహస్యంగా ఉంటూ నా రాక కోసం ఎదురు చూడండి అని చెప్పి
వారందరినీ ఆశీర్వదించి వ్యాస మహర్షి వెళ్లిపోతాడు. ఆ తరువాత కొన్ని రోజులకి హిడింబకు అతి భయంకరమైన రూపంతో ఒక రాక్షస కుమారుడు జన్మిస్తాడు. అతడు పుట్టిన మరుక్షణమే యవ్వనవతుడయ్యాడు. అతడికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఘటోత్కచుడు రాక్షస మాయ విద్యలు, అనేక అస్త్ర శస్త్రాలు తెలుసుకొని పిశాచ రాక్షస వర్గానికి అధిపతి అయ్యాడు. అలా కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఒకరోజు భీముడి దగ్గరికి వెళ్లి, పితృదేవా, ఇప్పటి నుంచి నేను రాక్షస గణాలతో కలిసి నివసించాలనుకుంటున్నాను. మీకు నా అవసరమైనప్పుడు నన్ను స్మరించిన వెంటనే అక్కడికి వస్తాను అని చెప్పి అందరి అనుమతి తీసుకొని హిడింబతో పాటుగా కామాఖ్య అడవులకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత పాండవులు కొంతకాలం సాలిహోత్రుని దగ్గర అనేక ధర్మ శాస్త్రాలు అభ్యసించి అక్కడి నుండి విదర్భ, మత్స్య, త్రిగర్త రాజ్యాలు దాటి ఏకచక్రాపురం చేరుకున్నారు. అక్కడ బ్రాహ్మణ వేషం ధరించి బ్రహ్మచర్యాన్ని స్వీకరించి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నారు. అలా పాండవులు ప్రతిరోజు తెచ్చిన భిక్షని కుంతీదేవి 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని భీముడికి పెట్టి మరొక భాగాన్ని వారు 5గురు తినేవారు. వేద పఠనం చేస్తూ సూర్య తేజస్సుతో ఉన్న రాకుమారులను చూసిన ప్రజలందరూ సమస్త లోకాలను పరిపాలించగల శక్తి ఉన్నవారిలా కనిపిస్తున్న వీరికి ఇలాంటి పరిస్థితి ఏమిటో అనుకొని వారి భిక్షతో బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవులను ఆదరించేవారు. పాండవులు తమ సర్వస్వాన్ని వదిలేసి సాధారణ మానవులలా జీవించిన ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇతరులకు సహాయం చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉత్తములుగానే జీవించారు. అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణుడే వారికి మార్గనిర్దేశం చేస్తూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉండేవారు. ఒకరోజు ధర్మార్జున, నకుల, సహదేవులు భిక్షకు వెళ్తారు. భీముడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు. అదే సమయంలో ఆ ఇంటి నుండి ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది. అది విన్న కుంతీదేవి వారి బాధ ఏమిటో తెలుసుకోవాలని అక్కడికి వెళ్లి, మీ సమస్య ఏమిటో స్పష్టంగా చెప్తే మేము దానిని పరిష్కరిస్తాము అని చెప్తుంది. అది విన్న బ్రాహ్మణుడు ఇది సాధారణ మానవులు తీర్చలేని సమస్య అని విషయమంతా చెప్తాడు. ఈ నగరానికి కొంత దూరంలో ఉన్న అడవిలో బకాసురుడు అనే ఒక రాక్షసుడున్నాడు. ఇంతకు ముందు ఆ రాక్షసుడు రోజుకొక కుటుంబం చప్పున ఆరగించేవాడు. అప్పుడు ఈ నగరవాసులందరూ కలిసి ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారు. అదేంటంటే ఈ నగరంలోని ఒక్కొక్క ఇంట్లో నుంచి రోజుకొక మనిషి అలాగే బండి నిండా ఆహారం తీసుకొని ఆ బకాసురుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు బకాసురుడు ఆ ఆహారాన్ని అది తీసుకువెళ్లిన మనిషిని ఆరగిస్తాడు. ఈ రోజు మా ఇంటి నుండి నేను వెళ్తాను అంటే ఎవరూ ఒప్పుకోవడం లేదు అని చెప్తాడు. అది విన్న కుంతీదేవి, ఈ రోజు మీకు బదులుగా మా పుత్రుడు భీముడిని పంపిస్తాను అని చెప్తుంది. అతిథిగా వచ్చిన వారిని బలి ఇవ్వడం కన్నా మహాపాపం ఏదీ ఉండదు అని ఆ బ్రాహ్మణుడు దానికి అంగీకరించాడు. అప్పుడు కుంతీదేవి భీముడి శక్తి సామర్థ్యాల గురించి ఆ బ్రాహ్మణుడికి చెప్పి భీముడిని అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది. వెంటనే భీముడు బండి నిండా ఆహారాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆ రాక్షసుడుండే ప్రదేశం అంతా మానవ కళేబరాలతో నిండి ఉండడంతో భీముడు లోపలికి వెళ్లకుండా ఆ రాక్షసుడినే యుద్ధానికి ఆహ్వానిస్తాడు. ఎంతసేపైనా ఆ రాక్షసుడు రాకపోవడంతో ఆ పిండి వంటలన్నీ భీముడే తినేస్తున్నాడు. అప్పుడే బయటకు వచ్చిన బకాసురుడు కోపంతో భీముడి దగ్గరికి వెళ్తాడు. కాని భీముడు కనీసం ఆ రాక్షసుడి వైపు కూడా చూడకుండా పిండి వంటలన్నీ ఆరగిస్తున్నాడు. అది చూసిన బకాసురుడు కోపంతో భీముడిపై దాడి చేస్తాడు. వెంటనే భీముడు విజృంభించి ఆ రాక్షసుడితో మల్ల యుద్ధం చేస్తాడు. వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతుంది. వృక్షాలు అన్ని కూకటి వేర్లతో సహా నేలపై పడిపోయాయి. వాయుపుత్రుడు మహాబలవంతుడు అయిన భీముడి శక్తి ముందు నిలవలేక బకాసురుడు మరణించాడు. బకాసుర వధ అందరికీ తెలిసేలా భీముడు ఆ రాక్షసుడి శవాన్ని ఈడ్చుకుంటూ నగరంలోకి వెళ్తాడు. అది చూసిన ప్రజలందరూ ఇతను సాధారణ బ్రాహ్మణుడు కాదు అనుకొని ఆ రాక్షసుడి పీడ వదిలినందుకు సంతోషించారు. అలా పాండవులు కొంతకాలం ఏకచక్రాపురంలోనే నివసించారు. అయితే ఒకరోజు ఒక బ్రాహ్మణుడు పాంచాల రాజ్యం నుండి పాండవులుండే ప్రదేశానికి వచ్చాడు. కుంతీదేవి, పాండవులు ఆ బ్రాహ్మణుడిని అన్ని మర్యాదలతో సత్కరించారు. అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడిని, మీరు ఏ ఏ దేశాలు వెళ్లారు, వాటి విశేషాలు ఏమిటి అని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, నేను అన్ని రాజ్యాలు చూశాను అంటూ పాంచాల రాజ్యంలో అగ్నిగుండం నుండి ఒక కన్య జన్మించింది. తనకి తగిన వరుడి కోసం ద్రుపదరాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు అని చెప్తాడు.
అది విన్న కుంతీదేవి ఆ కన్య ఏ కారణం చేత జన్మించింది అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగిన విషయమంతా చెప్తాడు. ద్రోణాచార్యుడిని సంహరించగల ఒక పుత్రుడి కోసం ద్రుపదుడు యాజుడు అనే మహామునిని పురోహితుడిగా చేసుకొని తన భార్య కోకిలాదేవితో కలిసి మహాయజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు అగ్ని జ్వాలల వలె భయంకరమైన శరీరంతో ధనస్సును చేతపట్టి ఒక పుత్రుడు అగ్నిహోత్రుని వలె ఉద్భవించాడు. ఆకాశవాణి ఆ పుత్రుడికి దృష్టద్యుమ్న అని పేరు పెట్టింది. ఆ తరువాత అదే అగ్ని నుండి నల్ల కలువల వంటి శరీర వర్ణంతో, దివ్య తేజస్సుతో, అద్భుతమైన సౌందర్యంతో వంశాన్ని పావనం చేసే ఒక కన్య ఉద్భవించింది. ఆమెను చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. శ్యామ వర్ణంతో ఉన్న ఆ కన్యకు ఆకాశవాణి కృష్ణ అని పేరు పెట్టింది. ద్రుపదుని పుత్రిక కనుక ద్రౌపది అని, పాంచాల దేశ రాకుమారి కాబట్టి పాంచాలి అని పిలుస్తారు. అలాగే అగ్ని నుండి జన్మించింది కాబట్టి యజ్ఞసేని అని కూడా అంటారు. ధృతరాష్ట్రుడి కుమారుల వినాశనం కోసం జన్మించిన పరాశక్తి రూపమని వ్యాస మహర్షి ద్రౌపది గురించి చెప్తారు. శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదీదేవిని ఎంతో ఆప్యాయంగా చూస్తారు. అలాంటి ద్రౌపదికి మహావీరుడైన అర్జునుడే భర్తగా రావాలని ద్రుపదుడు అనుకుంటాడు. పాండవులు లక్క ఇంట్లో మరణించిన విషయం ద్రుపదుడికి తెలుస్తుంది. కానీ ద్రుపదుడు పాండవులు జీవించే ఉన్నారు అనే నమ్మకంతో స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరంలో సాధారణ మానవులు ఎవరూ ఛేదించలేని ఒక మత్స్య యంత్రాన్ని రూపొందించారు. దానిని ఛేదించిన వారితో ద్రౌపదీదేవి వివాహం జరుగుతుందని ద్రుపద మహారాజు ప్రకటించారు. అందుకోసం భూమి మీద ఉన్న రాజులంతా పోటీ పడుతూ కాంపిల్య నగరానికి బయలుదేరారు అంటూ ఆ స్వయంవర వివరాలన్నీ ఆ బ్రాహ్మణుడు పాండవులకు చెప్తాడు. అదంతా విన్న పాండవులు కుంతీదేవి పాంచాల రాజ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే వ్యాస మహర్షి కూడా అక్కడికి వస్తారు. వ్యాసుడు కూడా పాండవులను పాంచాల రాజ్యానికి వెళ్ళమని, మీకు అంతా మంచే జరుగుతుందని చెప్తారు. దాంతో పాండవులు పాంచాల దేశ రాజధాని అయిన కాంపిల్య నగరానికి బయలుదేరారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మహాభారతాన్ని ముందుండి నడిపించిన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడి ప్రవేశం మరియు ద్రౌపదీదేవి స్వయంవరం ఎలా జరిగిందో తెలుసుకుందాం. పాండవులు కుంతీదేవి పాంచాల రాజ్యం చేరుకొని అక్కడే వసతి గృహం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు పాండవులు భిక్షకు వెళ్తారు. ద్రౌపది స్వయంవరంలో ద్రుపదరాజు బ్రాహ్మణులకు దానాలు చేస్తున్న విషయం తెలుసుకొని పాండవులు కూడా ఆ స్వయంవరానికి వెళ్తారు. పాంచాల దేశ రాజధాని అయిన కాంపిల్య నగరంలో స్వయంవర మండపాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. నగరానికి ఈశాన్య దిక్కున విశాలమైన రంగస్థలంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఎత్తైన ప్రాకారాలతో, విశాలమైన ద్వారాలతో స్వయంవరం జరిగే ప్రదేశాన్ని నిర్మించారు. ఆ ప్రదేశమంతా సుగంధ ద్రవ్యాలను చల్లి పుష్పాలతో అలంకరించారు. మత్స్య, విదర్భ, త్రిగర్త, మగధ ఇంకా అనేక రాజ్యాల నుండి మహావీరులైన రాజులు, రాకుమారులు ఎందరో వచ్చారు. అలాగే దుర్యోధనుడు, అతని సోదరులతో పాటు కర్ణుడు, శల్యుడు కూడా స్వయంవరానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం 16 రోజులు జరిగింది. 16వ రోజున ద్రుపదుని పురోహితుడు యజ్ఞాన్ని నిర్వహించాడు. అప్పుడే ద్రౌపదీదేవి స్వయంవరం మండపానికి వస్తుంది. ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు సభలోని రాజులందరినీ ద్రౌపదికి పరిచయం చేస్తాడు. అలాగే వారందరికీ అగ్నిహోత్రం దగ్గర పూజింపబడిన ధనస్సును, బాణాలను, ఆకాశంలో ఉన్న మత్స్య యంత్రాన్ని చూపించి, మహావీరులారా, ఈ విల్లును ఎక్కుపెట్టి 5 బాణాలతో ఆ యంత్రంలోని చేపను కింద నీటిలో కనిపిస్తున్న దాని ప్రతిబింబాన్ని అనుసరించి ఛేదించిన వారినే ద్రౌపది వివాహం చేసుకుంటుంది అని చెప్తాడు. ఆ స్వయంవరంలో ఎవరు విజయాన్ని సాధిస్తారో అక్కడ ఉన్న వారందరిలో ముందుగానే తెలిసిన వారు ఒక్కరే. ఆయన మరెవరో కాదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిన యాదవ శ్రేష్ఠుడు దేవకీ నందనుడు. ద్వాపర యుగంలో ధర్మాన్ని స్థాపించడానికి జన్మించిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు. ఆ బ్రాహ్మణ సమూహంలో దివ్య తేజస్సుతో ఉన్న పాండవులను శ్రీకృష్ణుడు గుర్తించారు. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకోవాలనే ఆశతో ఎందరో రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటర్పోలేషన్స్ ని రిమూవ్ చేసిన మహాభారతం క్రిటికల్ ఎడిషన్ ప్రకారం కర్ణుడితో సహా ఎవ్వరూ ఆ శక్తివంతమైన విల్లును బలవంతంగా కూడా ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు మరియు శల్యుడు వంటి బలవంతుల చేత కూడా ఆ విల్లు వంచబడలేదు అని మెన్షన్ చేశారు. సో మహాభారతం క్రిటికల్ ఎడిషన్ ప్రకారం ద్రౌపది మారు కూడా మాట్లాడలేదు. అలాగే కర్ణుడిని అవమానించలేదు.
మూవీస్ లో, సీరియల్స్ లో చూపించే స్టోరీసే మనం నిజం అనుకుంటాం. కానీ ఆల్మోస్ట్ 47 years 1259 manuscripts ని రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసిన బోరీ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ మహాభారతం ప్రకారం అక్కడున్న రాజులెవరూ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. అలాగే ద్రౌపది కర్ణుడిని అవమానించలేదు. మహాభారతంలో చాలా వర్షన్స్ ఉన్నాయి. వ్యాస మహాభారతాన్ని ఒక్కొక్క కవి ఒక్కో విధంగా రాశారు. అందరూ చెప్పే ట్రెడిషనల్ వర్షన్ ప్రకారం ద్రౌపది నేను ఒక సూతపుత్రుడిని వివాహం చేసుకోను అని కర్ణుడికి చెప్తుంది. కానీ క్రిటికల్ ఎడిషన్ ప్రకారం కర్ణుడు స్వయంవరంలో ఓడిపోతాడు. మరి ఈ రెండిటిలో ఏది నిజం? మోస్ట్ అథెంటిక్ క్రిటికల్ ఎడిషనా లేదా ట్రెడిషనల్ వర్షన్స్ లో చెప్పే స్టోరీనా? మీరే ఆలోచించండి. రాజులందరూ విఫలమై అవమానంతో ఉన్న సమయంలో బ్రాహ్మణుల మధ్యలో నుంచి ఒకరు ముందుకు వచ్చి నేను ఆ లక్ష్యాన్ని ఛేదించగలను అని చెప్తాడు. అతడే అర్జునుడు. అది విన్న బ్రాహ్మణులు ఎందరో మహావీరులకే సాధ్యం కానిది ఇతను సాధిస్తాడా అంటూ హేళన చేస్తారు. అలాగే మరికొంతమంది ఇతను సాధించగలడు అంటూ అర్జునుడిని ప్రోత్సహించారు. వెంటనే అర్జునుడు ఆ ధనస్సు దగ్గరికి వెళ్లి దానికి నమస్కరించి ప్రదక్షిణ చేసి అందరూ చూస్తుండగానే ఎంతో తేలికగా ఆ ధనస్సును పైకి లేపి వింటినారి బిగించి బాణాన్ని ఎక్కుపెట్టి కింద నీళ్లలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తూ ఆకాశంలో ఉన్న చేపకు గురిపెట్టి ఒక్కసారిగా 5 బాణాలను ఒకదాని తర్వాత ఒకటి సంధించి ఆ లక్ష్యాన్ని ఛేదించాడు. ఎవ్వరూ సాధించలేని దానిని ఒక బ్రాహ్మణుడు సాధించడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపిస్తారు. ద్రౌపదీదేవి అర్జునుడి మెడలో వరమాల వేసి భర్తగా అంగీకరిస్తుంది. కానీ ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నది అర్జునుడు అన్న విషయం ద్రౌపదికి కూడా తెలియదు. ధర్మరాజు భీముడిని అర్జునుడికి తోడుగా ఉంచి నకుల సహదేవులతో కలిసి ఇంటికి వెళ్లిపోతాడు. క్షత్రియ స్వయంవరంలో ఒక బ్రాహ్మణుడు గెలవడంతో అక్కడున్న రాజులందరూ మమ్మల్ని ఇలా అవమానించడం కోసమే ఈ స్వయంవరానికి పిలిచారా అంటూ ద్రుపదుడిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. దాంతో అర్జునుడు, భీముడు ద్రుపదుడికి అండగా నిలబడ్డారు. రాజులందరూ వారి ఆయుధాలను తీసుకుని భీమార్జునులపై యుద్ధానికి వచ్చారు. ఒక పక్క అర్జునుడు వారందరిపై బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు. మరో పక్క భీముడు అక్కడున్న వృక్షాలను పెకిలించి వారందరినీ తరిమి కొడుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడి వైపు చూస్తూ, అగ్రజ, అక్కడ బ్రాహ్మణ వేషంలో విల్లును ధరించి శత్రువులపై దాడి చేస్తున్నాడే అతడే అర్జునుడు. పక్కనే వృక్షాన్ని పట్టుకొని ఉన్న వీరుడు భీముడు. ఇంతకు ముందు సభను విడిచి వెళ్లిన వారు యుధిష్ఠిర, నకుల సహదేవులు అని చెప్తాడు. అది విన్న బలరాముడు పాండవులు జీవించే ఉన్నారా అంటూ సంతోషించాడు. కర్ణుడు అర్జునుడితో, శల్యుడు భీముడితో యుద్ధం చేయడం ప్రారంభించారు. కర్ణార్జునుల బాణాల సమూహంతో భూమి, ఆకాశం నిండిపోయాయి. అర్జునుడి ధనుర్విద్య నైపుణ్యం చూసి కర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఒక సాధారణ బ్రాహ్మణుడికి ధనుర్విద్యలో ఇంతటి ప్రావీణ్యం ఎలా ఉంటుంది అనుకొని అర్జునుడి దగ్గరికి వెళ్లి, ఈ విశ్వంలో నన్ను ఎదిరించి నిలబడగల వాళ్ళు 2 మాత్రమే. ఒకరు నా గురువు అయిన పరశురాముడు, మరొకరు పాండుపుత్రుడు అర్జునుడు. వీరిద్దరిలో నీవెవరివి అని అడుగుతాడు. దానికి అర్జునుడు, నేను ఆ 2 ఎవరినీ కాదు, నిన్ను యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్న వీరుడిని. వచ్చి నాతో యుద్ధం చేయి అని చెప్తాడు. అది విన్న కర్ణుడు బ్రాహ్మణ తేజస్సును జయించడం సాధ్యం కాదని అర్జునుడితో యుద్ధం చేయడం ఆపేస్తాడు. భీముడికి శల్యుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మహాబలవంతుడైన భీముడు శల్యుడిని ఓడిస్తాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు, అక్కడ ఉన్న రాజులందరూ ఈ బ్రాహ్మణులు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వైపు చూస్తూ, స్వయంవర నియమాల ప్రకారం ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఇతరులు ఎవరికి సాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించి ఈ స్వయంవరంలో విజయం సాధించాడు. కాబట్టి వాళ్ళెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకండి అని చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పడంతో రాజులందరూ తిరిగి వారి దేశాలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత భీమార్జునులు ద్రౌపదీదేవిని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? శ్రీకృష్ణుడు పాండవులను ఎప్పుడు కలుస్తారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. భీమార్జునులు ద్రౌపదీదేవిని తీసుకొని వసతి గృహానికి చేరుకుంటారు. సరిగ్గా అదే సమయానికి యుధిష్ఠిర, నకుల సహదేవులు కూడా భిక్ష తీసుకొని వస్తారు. అప్పుడు అర్జునుడు పూజ చేస్తున్న కుంతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మాకు దానంగా ఏం లభించిందో చూడండి అని చెప్తాడు. అది విన్న కుంతీదేవి ఎప్పటిలాగే అన్నం తీసుకువచ్చారేమో అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా తెచ్చిన భిక్షను మీ 5 సోదరులు సమానంగా పంచుకోండి అని చెప్తుంది. ఆ మాట విన్న పాండవులు, ద్రౌపది నిర్ఘాంతపోయారు. అప్పుడు అర్జునుడు, అమ్మా, మేము తీసుకువచ్చింది భోజనం కాదు, కన్యను అని చెప్తాడు.
వెంటనే కుంతీదేవి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ద్రౌపదిని చూసి ఆందోళన పడుతూ, నేను మీరు భిక్షగా భోజనం తీసుకువచ్చారేమో అనుకొని అలా అన్నాను. ఒక స్త్రీని 5 పురుషులు వివాహం చేసుకోవడం ధర్మ విరుద్ధం. దీనికి పరిష్కారం చెప్పమని ధర్మరాజుని అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, ఈ కన్యను అర్జునుడు వివాహం చేసుకోవడమే సరైనది. మేము 4 సన్యాసం తీసుకుంటాం అని చెప్తాడు. కానీ దానికి అర్జునుడు అంగీకరించాడు. ఇలా అందరూ ఆ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి వ్యాస మహర్షి అక్కడికి వస్తారు. వెంటనే పాండవులు వ్యాసుడికి విషయమంతా చెప్పి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని అడుగుతారు. అప్పుడు వ్యాసుడు ద్రౌపది పూర్వజన్మ గురించి ఆమెకు వివరిస్తాడు. పూర్వం కాశీరాజుకు ఇంద్రసేన అనే కుమార్తె ఉండేది. ఇంద్రసేన తనకు తగిన భర్త కోసం పరమేశ్వరుడికి ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఇంద్రసేన నాకు భర్త కావాలి అని 5 సార్లు శివుడిని అడుగుతుంది. దానికి శివుడు అంగీకరించి నీకు మరుజన్మలో 5 భర్తలు ఉంటారు అని వరమిస్తాడు. అది విన్న ఇంద్రసేన నేను తొందరపాటుతో 5 సార్లు అడిగాను, నాకు ఈ వరం వద్దు అని చెప్తుంది. అప్పుడు శివుడు ఒక్కసారి ఇచ్చిన వరం తిరిగి తీసుకోవడం కుదరదు. నీ వివాహం ధర్మబద్ధంగానే జరుగుతుంది. నీవు వెళ్లి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని నా దగ్గరకు తీసుకొనిరా అని చెప్తాడు. అయితే ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం చేస్తున్నారు. యాగం చేస్తున్న సమయంలో ప్రాణహింస చేయకూడదు. ఆ కారణంగా మానవులు మరణం లేకుండా జీవిస్తున్నారు. భూభారం పెరిగిపోతుంది. దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు త్వరలోనే యముడు సత్రయాగం పూర్తి చేసి మీ తేజస్సుతో జన్మించిన మహావీరుల సహాయంతో భూభారాన్ని తగ్గిస్తాడు అని చెప్తాడు. అది విన్న దేవతలందరూ సంతోషంతో గంగా నది తీరానికి వెళ్తారు. అక్కడ వారికి ఇంద్రసేన ఏడుస్తూ కనిపిస్తుంది. వెంటనే ఇంద్రుడు తన దగ్గరికి వెళ్లి ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రసేన దానికి కారణం తెలియాలంటే మీరు నాతో పాటు రావాలి అని అంటుంది. దానికి ఇంద్రుడు అంగీకరించి దేవతలను తీసుకొని ఇంద్రసేనతో వెళ్తాడు. ఇంద్రసేన వారిని శివుడి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ సమయంలో శివపార్వతులు మారువేషంలో పాచికలాడుతూ ఇంద్రుడిని చూసి చూడనట్టుగా ఉన్నారు. అది చూసిన ఇంద్రుడు శివుడిపై ఆగ్రహిస్తాడు. అప్పుడు శివుడు, నీవు గర్వంతో మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే అక్కడ కనిపిస్తున్న పర్వత రంధ్రాన్ని చీల్చి చూపించు అని చెప్తాడు. శివుడి మాట ప్రకారం ఇంద్రుడు ఆ పర్వత రంధ్రాన్ని 2 భాగాలుగా చేస్తాడు. అప్పుడు అక్కడ ఇంద్రుడికి తనలాగే ఉన్న మరో 4 పురుషులు కనిపిస్తారు. వాళ్ళని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజ రూపాన్ని ధరించి మీ 5 ఇంద్రులు, యముడు, వాయువు, ఇంద్ర, అశ్విని దేవతల అంశాలతో మానవులుగా జన్మించి ఈ కన్యను వివాహం చేసుకొని ధర్మాన్ని స్థాపించాలి అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. 5 ఇంద్రులు ఎందుకు ఉన్నారంటే ప్రతి మన్వంతరానికి ఇంద్రుడు మారుతూ ఉంటాడు. ఇంద్ర అనేది పదవి పేరే కాని వ్యక్తి పేరు కాదు. వారందరూ శాప ప్రభావం చేత అక్కడ బందీలుగా ఉన్నారు. అలా తన పూర్వజన్మ గురించి తెలుసుకున్న ద్రౌపదికి తన కర్తవ్యం ఏంటో అర్థమవుతుంది. పాండవులను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. సాధారణ మానవులకు ఇది ధర్మం కాదు. కానీ పాండవులు, ద్రౌపది దైవాంశతో జన్మించిన వారు కాబట్టి వారి వివాహం ధర్మ విరుద్ధంగా కాదు, ధర్మ స్థాపనకే జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ద్రుపదుడి దగ్గర నుండి వర్తమానం వస్తుంది. పాండవుల కుటుంబాన్ని ద్రుపదుడు వివాహం జరిపించడం కోసం ఆహ్వానిస్తాడు. దాంతో అందరూ ద్రుపదుడి భవనానికి వెళ్తారు. అప్పుడు ద్రుపదుడు పాండవుల వైపు చూస్తూ, స్వయంవరంలో మీరు చూపించిన ధైర్య సాహసాలు సాధారణమైనవి కాదు. అసలు ఎవరు మీరు? ఎందుకిలా మారువేషాలలో ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇంకా నిజాన్ని దాచడం ఇష్టం లేక ద్రుపదుడితో, మేము హస్తినాపుర యువరాజులైన పాండవులం. ఆ మత్స్య యంత్రాన్ని ఛేదించింది అర్జునుడు. కొన్ని కారణాల వల్ల ఇలా అజ్ఞాతంగా జీవిస్తున్నాం అని చెప్తాడు. అది విన్న ద్రుపదుడి ఆనందానికి అవధుల్లేవు. అర్జునుడితోనే ద్రౌపది వివాహం జరుగుతుందని సంతోషించాడు. అప్పుడే యుధిష్ఠిరుడు, మేము 5 రాకుమారిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్తాడు. అది విన్న ద్రుపదుడు కోపంతో అదెలా సాధ్యమవుతుంది? ఒక కన్యను 5 ఎలా వివాహం చేసుకుంటారు అని అంటాడు. అప్పుడు వ్యాసుడు ద్రుపదుడికి ద్రౌపదీదేవి పాండవుల జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. దాంతో ద్రుపదుడు కూడా అంగీకరిస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి బలరామకృష్ణులు వస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులను కలవడం ఇదే మొదటిసారి.
కాబట్టి బలరామకృష్ణులు తమని తాము పరిచయం చేసుకొని స్వయంవరంలో మిమ్మల్ని చూసిన తర్వాత మీరు జీవించే ఉన్నారని తెలిసి సంతోషించాము అని చెప్తారు. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న మమ్మల్ని ఎలా గుర్తించారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మీరు మారువేషాలలో ఉన్నంత మాత్రాన మీ శక్తి సామర్థ్యాలను దాచగలరా? అలాగే మత్స్య యంత్రాన్ని ఛేదించడం నీకు తప్ప ఎవరికైనా సాధ్యమైన పనేనా అని అంటారు. ఈ కృష్ణార్జునులే ఆ నరనారాయణులు. ఇప్పటి నుండి శ్రీకృష్ణుడు పాండవులకు తోడుగా ఉంటూ వారికి మార్గనిర్దేశం చేస్తారు. అయితే ద్రుపదుడు అత్యంత వైభవంగా వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు. ద్రుపదుని పురోహితుడు ముందుగా యుధిష్ఠిరుడితో ద్రౌపది వివాహం జరిపించాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ద్రౌపదిని వివాహం చేసుకుంటారు. వారి వివాహం జరిగిన మరుసటి రోజు నారద మహర్షి పాండవులను ద్రౌపదీదేవిని కలవడానికి వస్తారు. పూర్వం సుంద ఉపసుంద అనే రాక్షసులు తిలోత్తమ కారణంగా యుద్ధం చేసి ఒకరి చేతిలో ఒకరు మరణిస్తారు అని ఆ కథ అంతా పాండవులకు చెప్పి ఎంతటి మహావీరులైన స్త్రీ కారణంగా విరోధులవుతారు అని చెప్తాడు. నారదముని చెప్పిన మాటలను గ్రహించిన పాండవులు వారిలో వారు ఒక నియమం పెట్టుకుంటారు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంట్లో ఉండాలి. ద్రౌపది ఎవరి ఇంట్లో ఉంటే మిగిలిన వారు ఆ ఇంటి వైపు వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున వెళ్తే అలా వెళ్లిన వారు 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేయాలి అని నారదుని ముందు ప్రతిజ్ఞ చేశారు. ఈ నియమాన్ని పాండవులు ద్రౌపది జీవితాంతం పాటించారు. అలా కొంతకాలం పాండవులు పాంచాల రాజ్యంలోనే ఉన్నారు. పాండవులు జీవించే ఉన్న విషయం హస్తినాపురంలో అందరికీ తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? పాండవులకు వారి రాజ్యం లభిస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకొని పాంచాల రాజ్యంలో క్షేమంగా ఉన్న విషయం తెలిసిన దుర్యోధనుడు మళ్లీ పాండవులను ఎలా ఓడించాలి అని కర్ణుడు శకునితో కలిసి చర్చిస్తున్నాడు. అప్పుడు కర్ణుడు ద్రుపదుడితో యుద్ధం చేసి పాండవులను ఇక్కడికి తీసుకొని వద్దామని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా అంగీకరించడంతో దుర్యోధనుడు ఆ విషయాన్ని భీష్మ ద్రోణ విదురులతో చెప్తాడు. కాని భీష్ముడు పాండవులపై యుద్ధానికి అంగీకరించలేదు. ఈ రాజ్యంపై నీకెంత అధికారం ఉందో పాండవులకు కూడా అంతే అధికారం ఉంటుంది అని చెప్పి పాండవులకు సగం రాజ్యం ఇవ్వడమే ధర్మం అని చెప్తాడు. ద్రోణ విదురులు కూడా భీష్ముడికే మద్దతు తెలిపారు. ఇక ధృతరాష్ట్రుడు చేసేదేమీ లేక ఇష్టం లేకున్నా పాండవులను తీసుకొని రమ్మని విదురుడిని పంపిస్తాడు. వెంటనే విదురుడు పాంచాల రాజ్యం వెళ్లి పాండవులను ద్రుపదుడిని శ్రీకృష్ణుడిని కలిసి ద్రుపదుడి వైపు చూస్తూ, మహారాజా, హస్తినాపురానికి పాంచాల రాజ్యానికి మధ్య బంధం ఏర్పడినందుకు మేమందరము ఎంతో సంతోషంగా ఉన్నాము. కానీ పాండవులు హస్తినాపురంలో లేకపోవడంతో అందరూ చింతిస్తున్నారు. కాబట్టి పాండవులను హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు ఆదేశించారు అని చెప్తాడు. విదురుడు ఎప్పుడు పాండవుల క్షేమాన్నే కోరుకుంటాడు. అలాగే పాండవులు హస్తినాపురానికి వెళ్లడమే సరైనది అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ద్రుపదుడు కూడా అంగీకరిస్తాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, వాసుదేవుడు ఎప్పుడు మా శుభాన్నే కోరుకుంటారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ ప్రకారం మేము హస్తినాపురి వెళ్తాము అని చెప్తాడు. వెంటనే పాండవులు ద్రౌపదీదేవిని కుంతీదేవిని తీసుకొని విదురుడితో పాటు హస్తినాపురానికి బయలుదేరారు. అయితే శ్రీకృష్ణుడు దృష్టద్యుమ్నుడు కూడా అంతులేని సైన్యంతో పాండవుల వెంట వెళ్తారు. హస్తినాపురంలో భీష్ముడు ద్రోణుడు సంతోషంతో పాండవులను ఆహ్వానిస్తారు. అలా కొంతకాలం పాండవులు హస్తినాపురంలోనే ఉంటారు. ఆ తరువాత ఒకరోజు ధృతరాష్ట్రుడు కురువంశ పెద్దలు శ్రీకృష్ణుడి సమక్షంలో యుధిష్ఠిరుడితో, పుత్ర, మీకు దక్కవలసిన సగం రాజ్యాన్ని వీరందరి సాక్షిగా మీకు ఇస్తున్నాను. కాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని సంతోషంగా రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తాడు. కాండవ ప్రస్థం ఒక అడవి ప్రాంతం. ధృతరాష్ట్రుడు మంచివాడిలా నటిస్తూనే పాండవులను మోసం చేస్తాడు. కానీ శ్రీకృష్ణుడిపై ఉన్న నమ్మకంతో యుధిష్ఠిరుడు అంగీకరిస్తాడు. వ్యాస మహర్షి యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేస్తారు. ఆ తరువాత పాండవులు అందరి అనుమతి తీసుకొని కుంతీదేవి ద్రౌపదీదేవితో కలిసి కాండవ ప్రస్థానికి బయలుదేరారు. శ్రీకృష్ణుడు వ్యాస మహర్షి కూడా పాండవులతో పాటు వెళ్తారు. శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు ఆ ప్రదేశంలో ఇంద్రప్రస్థం అనే మహానగరాన్ని నిర్మించారు. నేటి ఢిల్లీనే నాటి ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం ఒక అద్భుతమైన మహానగరం. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు.
ఇంద్రప్రస్థ వైభవం అతి త్వరగా పెరిగిపోయింది. ఎంతో మంది ప్రజలు ధర్మరాజు పాలనలో సంతోషంగా ఉంటామని తెలిసి అక్కడికి వెళ్లిపోతారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర సెలవు తీసుకొని ద్వారకకు వెళ్లిపోతారు. అలా పాండవులు ఇంద్రప్రస్థంలో సంతోషంగా జీవిస్తున్నారు. ధృతరాష్ట్రుడు పాండవులను మోసం చేసిన శ్రీకృష్ణుడి సహాయంతో వారికి మంచి జరిగింది. అయితే కొంతకాలం తర్వాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడి గోవును దొంగలు దొంగలిస్తారు. అప్పుడు అతను అర్జునుడి దగ్గరికి వెళ్లి ఆ దొంగలను పట్టుకొని నా గోవును నాకు అప్పగించండి అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడికి సహాయం చేయాలని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. కానీ తన ధనుస్సు ఆయుధాగారంలో ఉంది. ఆ సమయంలో యుధిష్ఠిరుడు ద్రౌపదితో కలిసి ఆయుధాగారంలో ఉన్నాడు. నియమం ప్రకారం అక్కడికి వెళ్ళకూడదు. కానీ ఆ బ్రాహ్మణుడి బాధను తీర్చడమే ముఖ్యం అనుకొని వెంటనే అర్జునుడు ఆయుధాగారంలోకి ప్రవేశించి తన ధనుస్సును తీసుకొని వెళ్లి ఆ దొంగలను పట్టుకొని గోవును తీసుకువచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ తరువాత యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి, అగ్రజ, నియమం ప్రకారం నేను 12 సంవత్సరాలు తీర్థయాత్రలకు వెళ్తాను అని చెప్తాడు. అది విన్న యుధిష్ఠిరుడు ధర్మరక్షణ కోసం కొన్ని నియమాలను ఉల్లంఘించడం తప్పు కాదని చెప్తాడు. కానీ దానికి అర్జునుడు ఒప్పుకోలేదు. దేశాన్ని పాలించే రాజులే నియమాలను పాటించకపోతే సాధారణ ప్రజలు కూడా పాటించరు అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని తీర్థయాత్రలకు వెళ్తాడు. బ్రాహ్మణులు పౌరాణికులతో కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో అర్జునుడి ద్వారకా నగర పర్యటన మరియు సుభద్రాదేవి అర్జునుల వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. నియమాన్ని ఉల్లంఘించడంతో 12 సంవత్సరాలు తీర్థయాత్రలకు వెళ్లిన అర్జునుడు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటాడు. ఈ అరణ్యవాసంలోనే అర్జునుడు 3 వివాహం చేసుకుంటాడు. ఆ వివాహాలు ఎలా జరిగాయో తెలుసుకుందాం. అడవిలో ప్రయాణిస్తున్న అర్జునుడిని నాగకన్య ఉలూపి ప్రేమించింది. అలా అర్జునుడికి ఉలూపికి వివాహం జరుగుతుంది. వారిద్దరికి జన్మించిన పుత్రుడు ఇరావంతుడు. ఆ తర్వాత అర్జునుడు తన పరిస్థితిని ఉలూపికి వివరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఎన్నో ప్రదేశాలను దాటుకుంటూ మణిపూర్ సామ్రాజ్యానికి వెళ్తాడు. ఆ దేశపు రాజైన చిత్రవాహనుడు అర్జునుడిని ఆహ్వానిస్తాడు. తన కుమార్తె అయిన చిత్రాంగదను వివాహం చేసుకొని వారసుడిని ప్రసాదించమని చిత్రవాహనుడు అర్జునుడిని అడుగుతాడు. అలా అర్జునుడు చిత్రాంగదను వివాహం చేసుకుంటాడు. వారిద్దరికి జన్మించిన పుత్రుడే బభ్రువాహనుడు. ఆ తరువాత చిత్రాంగద దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఎన్నో క్షేత్రాలను దర్శించుకుంటూ శ్రీకృష్ణుడిని కలవడం కోసం గుజరాత్ లోని ప్రభాస తీర్థానికి చేరుకుంటాడు. అర్జునుడు అక్కడికి వచ్చిన విషయం శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్లి అర్జునుడిని కలుస్తారు. అర్జునుడితో కొంత సమయం గడిపిన తర్వాత అర్జునుడిని రైవతకాద్రి గుహలోనే ఉంచి శ్రీకృష్ణుడు ఒక్కరే ద్వారకకు వెళ్లి రైవతక మహోత్సవాన్ని జరపాలని ప్రజలను ఆజ్ఞాపించారు. వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామను తీసుకొని యాదవ ప్రముఖులు రాజ్య ప్రజలతో పాటు అర్జునుడిని ఉంచిన రైవతకాద్రి గుహ దగ్గరకు వెళ్తారు. వారితో పాటు శ్రీకృష్ణుడి సోదరి అయిన సుభద్రాదేవి కూడా వెళ్తుంది. సుభద్రకు బాల్యం నుండి అర్జునుడంటే ఇష్టం. కానీ అర్జునుడిని ఎప్పుడూ చూడలేదు. అక్కడ పూజ చేస్తున్న సుభద్రను చూసి అర్జునుడు కూడా ఇష్టపడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బలరాముడు అర్జునుడి రూపాన్ని చూసి నిజంగానే మునీశ్వరుడు అనుకొని, స్వామి, మీరు ఇక్కడే ఉండి మీ చతుర్మాస వ్రతాన్ని కొనసాగించండి అని అడుగుతాడు. దానికి అర్జునుడు అంగీకరిస్తాడు. అర్జునుడికి కావలసిన సదుపాయాలన్నీ చూసుకోమని బలరాముడు సుభద్రకు చెప్తాడు. దాంతో సుభద్ర అర్జునుడి యోగక్షేమాలన్నీ చూసుకుంటుంది. ఆ మునీశ్వరుడి రూపాన్ని చూసి అతనే అర్జునుడేమో అని సుభద్రకు అనుమానం వస్తుంది. ఎవరూ లేని సమయం చూసి ఆ మునీశ్వరుడిని అడుగుతుంది. ఇంకా అర్జునుడు నిజం దాచడం ఇష్టం లేక తానే అర్జునుడని సుభద్రకు చెప్తాడు. సుభద్రకు కూడా తనంటే ఇష్టమని తెలిసిన అర్జునుడు ఇద్దరం ఎక్కడికైనా వెళ్లి వివాహం చేసుకుందాం అని చెప్తాడు. కానీ దానికి సుభద్ర ఒప్పుకోలేదు. మన ఇద్దరి వివాహానికి మా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, వాళ్లే మన వివాహాన్ని జరిపిస్తారు అని చెప్పి వెళ్లిపోతుంది. ఈ విషయం ముందే తెలిసిన శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులను యాదవ పెద్దలందరినీ ఒప్పిస్తాడు. ఆ తరువాత శివ పూజ చేయాలని చెప్పి బలరాముడిని మిగిలిన యాదవులను అంతర్ద్వీపానికి పంపి శ్రీకృష్ణుడు కూడా వారితో పాటు వెళ్లి మార్గ మధ్యలో ఎవరికీ తెలియకుండా ద్వారకకు వస్తారు. దేవకీ దేవి వసుదేవుల సమక్షంలో శ్రీకృష్ణుడు సుభద్ర అర్జునుల వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వివాహానికి దేవేంద్రుడిని కూడా ఆహ్వానించారు. ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడి అనుమతితో సుభద్రను తీసుకొని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు.
కానీ అర్జునుడు సుభద్రను తీసుకువెళ్లడం ద్వారపాలకులు చూస్తారు. వారికి సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియక అర్జునుడు సుభద్రను అపహరించి తీసుకువెళ్తున్నాడు అనుకొని వారి రథాలను అర్జునుడికి అడ్డుగా నిలిపారు. అప్పుడు అర్జునుడు సుభద్రను రథం నడపమని చెప్పి వారితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. వారికి ఎలాంటి హాని చేయకుండా అందరినీ ఓడించి ముందుకు వెళ్లిపోయాడు. విషయం తెలిసిన బలరాముడు యాదవులందరినీ సమావేశపరిచాడు. యాదవులందరూ కోపంతో అర్జునుడితో యుద్ధం చేసి సుభద్రను తీసుకుని వద్దామని చెప్తారు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, అర్జునుడు నీకు తెలియకుండానే సుభద్రను తీసుకువెళ్లాడా కృష్ణ అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జునుడు సుభద్రను వివాహం చేసుకుని తీసుకువెళ్లాడు. అయినా ద్రోణాచార్యుడి శిష్యుడైన అర్జునుడిని అడ్డుకోవడం అంత సులభం కాదు అని చెప్తాడు. కృష్ణుడి మాటలు విన్న బలరాముడు ఇదంతా శ్రీకృష్ణుడి లీలల్లో భాగమని భావించి మౌనంగా ఉండిపోయాడు. అర్జునుడు సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. కానీ అర్జునుడు అంతఃపురం బయటే రథాన్ని నిలిపివేసి సుభద్ర వైపు చూస్తూ, మనిద్దరిని చూసి ద్రౌపది బాధపడి కోపగించుకుంటుంది, కాబట్టి నువ్వు లోపలికి వెళ్లి ద్రౌపదిని మాతను కలిసి వారి అభిమానాన్ని సంపాదించు అని చెప్తాడు. సుభద్ర అర్జునుడు చెప్పినట్టుగానే అంతఃపురంలోకి వెళ్లి ద్రౌపదిని కుంతీదేవిని కలుస్తుంది. ఆ తరువాత సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలిసి ద్రౌపది ముందుగా కోపగించుకున్న సుభద్రాదేవి చూపించిన ప్రేమ వలన ద్రౌపది కోపం తగ్గిపోతుంది. ఆ తరువాత వసుదేవుడు శ్రీకృష్ణ బలరాములతో కలిసి అంతులేని కానుకలను తీసుకొని ఇంద్రప్రస్థానికి వచ్చారు. అలా అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. వివాహం జరిగిన కొంతకాలానికి సుభద్రకు మహా పరాక్రమవంతుడైన అభిమన్యుడు జన్మిస్తాడు. అభిమన్యుడు ద్యాముడు అనే మహాముని వద్ద వేదాంగాలను అభ్యసించాడు. అలాగే అర్జునుని దగ్గర ధనుర్విద్యను నేర్చుకొని మహా పరాక్రమవంతుడయ్యాడు. ఆ తర్వాత పాండవుల వలన ద్రౌపదికి ఒకరి తర్వాత ఒకరుగా ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే 5 పుత్రులు జన్మిస్తారు. వీరినే ఉప పాండవులు అంటారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కాండవ దహనం మరియు అర్జునుడికి గాంధీవం, రథం ఎలా లభించాయో తెలుసుకుందాం. ఆ ఘట్టంతో మహాభారతంలోని ఆది పర్వం ముగుస్తుంది. ఒకరోజు కృష్ణార్జునులు ఇద్దరు యమునా నది తీరంలో విహరిస్తున్నారు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. గొప్ప తేజస్సుతో ఉన్న ఆ బ్రాహ్మణుడికి కృష్ణార్జునులు నమస్కరించి భిక్షగా ఏం కావాలో అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను అడిగిన భోజనం పెట్టిస్తానని మాట ఇవ్వండి అని అంటాడు. కృష్ణార్జునులు ఆ బ్రాహ్మణుడికి నచ్చిన భోజనం పెడతామని మాట ఇచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజ రూపాన్ని ధరించాడు. అతను మరెవరో కాదు, సాక్షాత్తు అగ్నిదేవుడు. ఇక్కడ కనిపిస్తున్న కాండవ వనమంతా నేను ఆరగించాలనుకుంటున్నాను. ఎప్పుడు ఈ వనాన్ని ఆరగించాలని ప్రయత్నించినా ఇంద్రుడు వర్షం కురిపించి అడ్డుపడుతున్నాడు అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్పాడు. దేవేంద్రుడు ఆ వనాన్ని రక్షించడానికి ఒక కారణం ఉంది. తక్షకుడు అనే నాగరాజు దేవేంద్రుని మిత్రుడు. అతను ఆ వనంలో నివసిస్తున్నాడు. ఆ కారణం వల్ల దేవేంద్రుడు కాండవ వనానికి రక్షణగా ఉన్నాడు. ఇంద్రుడు కల్పించే ఆటంకాలను తొలగిస్తే నేను ఆ వనాన్ని ఆరగిస్తాను అని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్తాడు. అది విన్న అర్జునుడు, అసలు మీరు ఈ కాండవ వనాన్ని ఎందుకు దహించాలనుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి అగ్నిదేవుడు కొన్ని దశాబ్దాల క్రితం శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాలుగా కొనసాగే సత్రయాగం చేయాలని సంకల్పించాడు. కానీ 100 సంవత్సరాల యాగం జరిపించడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. దాంతో ఆ రాజర్షి పరమశివుడికి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజర్షి పరమేశ్వరుడిని ఆ యాగం జరిపించమని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు యాగం మహర్షులు చేయాల్సిన పని అని చెప్పి దూర్వాస మహర్షిని యజ్ఞం చేయడానికి నియమించాడు. దాంతో ఆ రాజర్షి దూర్వాస మహర్షిని పురోహితుడిగా చేసుకొని 100 సంవత్సరాలు సత్రయాగాన్ని పూర్తి చేశాడు. అప్పుడు తాగిన నేతి కారణంగా నా జీర్ణశక్తి తగ్గింది. అదే మహావ్యాధిగా మారింది. ఈ కాండవ వనంలోని ఔషధాలను సేవిస్తే ఈ వ్యాధి తగ్గుతుందని బ్రహ్మదేవుడు చెప్పారు. అందువల్లనే నేను ఈ వనాన్ని దహించి వేయాలనుకుంటున్నాను. కానీ ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పుడు బ్రహ్మదేవుడు కొంతకాలానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మిస్తారు, వారే నీకు సహాయం చేస్తారు అని చెప్పారు. అందుకే మీ సహాయం కోసం వచ్చాను అని అగ్నిదేవుడు చెప్తాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవా, నా దగ్గర ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడానికి తగిన ధనస్సు,
రథం అలాగే శ్రీకృష్ణుడి ఆయుధాలు ఇప్పుడు లేవు, అందుకే ఆలోచిస్తున్నాము అని చెప్తాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడిని ప్రార్థించాడు. వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవునితో, వరుణదేవా, బ్రహ్మదేవుడు మీకు ఇచ్చిన ధనస్సును, తరుగులేని బాణాల కల అమ్ముల పొదుల జంటను, దివ్య రథాన్ని అర్జునుడికి, అలాగే చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని అన్నాడు. వెంటనే వరుణదేవుడు, దేవతలు, గంధర్వులు జయించడానికి సాధ్యం కానిది, వజ్రం వలె కఠినమైనది, ఇతరుల ఆయుధాలను నాశనం చేయడంలో సమర్థమైన గాంధీవం అనే ఉత్తమ ధనస్సును, ఎన్ని బాణాలు వేసినా తరగని అక్షయ తునీరాలను, సాక్షాత్తు ఆంజనేయుడే రక్షణగా ఉన్న రథాన్ని అర్జునుడికి ఇస్తాడు. అలాగే సుదర్శన చక్రాన్ని, కామోదకి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, మీరు ఇంకా ఈ కాండవ వనాన్ని దహించండి అని అన్నాడు. అగ్నిదేవుడు సంతోషంతో వనాన్ని దహించడం ప్రారంభించాడు. వెంటనే కృష్ణార్జునులు వారి ఆయుధాలను ధరించి అగ్నిదేవుడికి రక్షణగా నిలబడ్డారు. విషయం తెలిసిన ఇంద్రుడు తక్షకుడిని రక్షించాలనుకొని వర్షాన్ని కురిపిస్తాడు. వెంటనే అర్జునుడు ఇంద్రుడు కురిపిస్తున్న వర్షం వనంపై పడకుండా తన బాణాలతో ఒక అడ్డుగోడను నిర్మించాడు. అది చూసిన ఇంద్రుడు తక్షకుడిని ఎలాగైనా రక్షించాలనుకొని కృష్ణార్జునులతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కాని ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాండవ వన దహనాన్ని ఆపలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడి వైపు చూస్తూ, తక్షకుడు క్షేమంగా కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు అని చెప్తారు. అది విన్న ఇంద్రుడు యుద్ధాన్ని ఆపేస్తాడు. తన పుత్రుడి శౌర్య పరాక్రమాలకు సంతోషించిన దేవేంద్రుడు అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించి తిరిగి దేవలోకానికి వెళ్లిపోయాడు. దాంతో అగ్నిదేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా వనాన్ని దహిస్తున్నాడు. అలాగే ఆ వనంలో నివసిస్తున్న రాక్షసుల కుటీరాలను కూడా దహిస్తున్నాడు. ఆ మంటలలో చిక్కుకున్న మాయుడు అనే రాక్షసుడు కృష్ణార్జునులను రక్షించమని అడుగుతాడు. వెంటనే అర్జునుడు మాయుడిని సురక్షితంగా ఆ మంటల నుండి బయటకు లాగి రక్షించాడు. అగ్నిదేవుడు కాండవ వన దహనాన్ని పూర్తి చేశాడు. తన వ్యాధి నయమైంది. కృష్ణార్జునుల దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత కృష్ణార్జునులు మాయుడిని తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్లారు. ఇక్కడితో మహాభారతంలోని మొదటి పర్వమైన ఆది పర్వం ముగిసింది. ఇక్కడి నుండి మహాభారతంలో రెండో పర్వమైన సభా పర్వం మొదలవుతుంది. సభా పర్వం మహాభారతాన్ని మలుపు తిప్పిన పర్వం. ఈ పర్వంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. ఇంద్రప్రస్థం, మాయాసభ నిర్మాణం, శిశుపాలుని వధ, ఇలా ఎన్నో విషయాల గురించి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. కాండవ దహనం తర్వాత కృష్ణార్జునులు మాయుడిని తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్లారు. మాయుడు ఒక దానవ శిల్పి. అర్జునుడి వైపు చూస్తూ, నా ప్రాణాలు కాపాడినందుకు ఏదైనా ఉపకారం చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి వైపు చూపించి, ఆయన ఏం చెప్తే అదే మాకు వేదం అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మాయుడికి ఒక గొప్ప నిర్మాణం గురించి చెప్పారు. దేవతలకు విశ్వకర్మ ఎలాగో రాక్షసులకు మాయుడు అలాంటి నిర్మాణ శాస్త్రజ్ఞుడు. ఈ శిల్పకళా నైపుణ్యంతో యుధిష్ఠిరుడి కోసం ఒక అద్భుతమైన సభను నిర్మించమని శ్రీకృష్ణుడు మాయుడిని ఆదేశించారు. అలాంటి సభ ఎక్కడా ఉండకూడదు అని శ్రీకృష్ణుడు షరతు పెట్టారు. మాయుడు సంతోషంగా అంగీకరించి ఒక అద్భుతమైన సభను నిర్మిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్లిపోయారు. తర్వాత మాయుడు బిందుసరం అనే సరస్సు దగ్గరికి వెళ్లి అందులో భద్రపరిచిన ఉపకరణాలను ఉపయోగించి ఒక విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో ఇంద్రనీల మణులతో నీటిని, పద్మరాగ మణులతో చెక్కిన ఎర్రని పద్మాలను, వెండితో చేసిన తెల్ల తామరలను, రాజహంసలను, బంగారంతో చేసిన తాబేళ్లను, వజ్రాలతో చేపలను, ముత్యాలతో నీటిపైన నొరగును, మరకత మణులతో నీటి లోపల నాచును ఏర్పాటు చేశాడు. వాటిని చూసి ప్రజలు నిజమైన నీళ్లని, నిజమైన చేపలని అనుకున్నారు. పటికపు రాళ్ల గోడల కాంతులు కప్పడం చేత నిజంగా నీళ్లుండే చోట్లని చూసి నీళ్లు లేని చోట్లని అందరూ భ్రమపడే విధంగా మాయుడు సభను నిర్మించాడు. అంతేకాకుండా ఆ సభలో ఎన్నో యంత్రాలను, చెట్లను, నీటి కొలనులను, ఇంకా ఎన్నో ప్రదేశాలను ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే లోకంలో ఎక్కడా లేని మాయసభను 14 నెలలు శ్రమించి నిర్మించాడు. అప్పటిలో టెక్నాలజీ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి మాయసభ నిర్మాణం ఒక గొప్ప ఉదాహరణ. అలా నిర్మించిన సభను 8,000 మంది రాక్షసులతో మోయించి ఆకాశ మార్గాన ఇంద్రప్రస్థానికి తీసుకువచ్చి ధర్మరాజుకి బహుమతిగా ఇచ్చాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని విచిత్రమైన సభా ప్రాంగణాలు, జీవం ఉట్టిపడే శిల్పాలు, అద్దాల గదులు,
విచిత్రమైన ప్రదేశాలను చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఆ కాలానికే కాదు, ఈ కాలానికి కూడా ఊహకందని గొప్ప టెక్నాలజీని మయసభ నిర్మాణంలో మైడు ఉపయోగించాడు. అలాగే శత్రువుల్ని హతమార్చే గొప్ప గదను భీముడికి, దేవదత్త శంఖాన్ని అర్జునుడికి మైడు బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత ఒక శుభ ముహూర్తాన పాండవులు ద్రౌపదితో కలిసి మయసభలోకి ప్రవేశించారు. మయసభను చూడడానికి ఎందరో మహర్షులు, చక్రవర్తులు, నారద మహర్షి కూడా వచ్చారు. ఇంద్రసభ, యమసభ, వరుణసభ, కుబేర సభల్లా మయసభ కూడా ఎంతో అద్భుతంగా ఉందని నారద మహర్షి చెప్పారు. ఇంతటి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినందుకు నారద మహర్షి ధర్మరాజుకు అభినందనలు చెప్పారు. అలాగే నారద మహర్షి రాజసూయ యాగం చేయమని ధర్మరాజుకు సలహా ఇచ్చారు. భరతఖండంలో ఉన్న ఎంతో మంది గొప్ప చక్రవర్తులలో కొంతమంది మాత్రమే మరణం తర్వాత కూడా ఇంద్ర భోగాలను అనుభవించగలరు. ఇంద్రసభలో ఇంద్రుడితో సమానమైన భోగాలు అనుభవించే చక్రవర్తులలో ఒకరు సత్య హరిశ్చంద్రుడు. అతను అంత గొప్పవాడు కావడానికి కారణం సత్యం, ధర్మాన్ని పాటించడం, అలాగే రాజసూయ యాగాన్ని చేయడం. ధర్మరాజు కూడా ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి రాజసూయ యాగం చేయడానికి అర్హుడని నారద మహర్షి చెప్తారు. ఈ యాగానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి, యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ ఈ యాగాన్ని పూర్తి చేసేవాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. మహాపరాక్రమవంతులైన నీ సోదరుల సహాయంతో నువ్వు ఈ యాగాన్ని పూర్తి చేయగలవన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి నారద మహర్షి వెళ్లిపోయారు. అసలు రాజసూయ యాగం అంటే ఏంటి? ఎవరైతే రాజసూయ యాగం చేస్తారో ఆ రాజు ఆధిపత్యాన్ని మిగిలిన రాజులందరూ అంగీకరించాలి. ఒక్కరు అంగీకరించకపోయినా రాజసూయ యాగం విఫలమైనట్లే. యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రాజుకి సామ్రాట్ అనే బిరుదు లభిస్తుంది. ఒక్కసారి సామ్రాట్ అనిపించుకుంటే మిగిలిన రాజులంతా అతని సామంతులే. రాజసూయ యాగం అంత శక్తివంతమైనది. నారదుడు వెళ్లిన తర్వాత ధర్మరాజు తన తమ్ములతో, మంత్రులతో, రాజ పురోహితులతో చర్చించి రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు అని భావించి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇంద్రప్రస్థానికి ఆహ్వానించాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే ఇంద్రప్రస్థానికి వచ్చారు. నారద మహర్షి ఆదేశం ప్రకారం రాజసూయ యాగం చేయాలని సంకల్పించాము, మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము అని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు, రాజసూయ యాగం చేయాలంటే నీవు ముందుగా ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ జయించాల్సి ఉంటుంది. కానీ జరాసంధుడు ఇప్పటికే ఈ భూమి మీద సగం మంది రాజులను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అతను మహాబలవంతుడు. అతడిని ఒక్కడిని జయిస్తే నీకు విజయం లభించినట్లే అని అన్నారు. అది విన్న ధర్మరాజు, జరాసంధుడు అంతటి శక్తివంతుడు ఎలా అయ్యాడు? అతని కథ ఏమిటి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, మగధ రాజైన బృహద్రథుడు కాశీరాజు యొక్క 2 కూతురులను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి ఎంతకాలమైనా అతనికి సంతానం కలగలేదు. దాంతో బృహద్రథుడు తన 2 భార్యలను తీసుకొని అరణ్యంలో తపస్సు చేస్తున్న చండకౌశిక మహర్షి దగ్గరికి వెళ్లి ఆయనను సేవించాడు. బృహద్రథుడు చేసిన సేవలకు సంతోషించిన మహర్షి, నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అది విన్న బృహద్రథుడు, స్వామి, మాకు ఒక కుమారుడు జన్మించేలా ఆశీర్వదించండి అని కోరాడు. అప్పుడు ఆ మహర్షి ఒక పండును తీసుకొని దానిని మంత్రించి బృహద్రథుడికి ఇచ్చి, దీనిని నీ భార్య చేత తినిపించు, తప్పక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. ఆ మహర్షి చెప్పినట్టుగానే బృహద్రథుడు ఆ పండును 2గా కోసి తన భార్యలకు తినిపించాడు. ఆ తరువాత కొంతకాలానికి ఒక భార్య సగం శరీరానికి జన్మనిచ్చింది, మరొక భార్య మిగిలిన సగ భాగానికి జన్మనిచ్చింది. ఆ శరీర భాగాలను చూసి బృహద్రథుని భార్యలిద్దరూ భయంతో ఆ బిడ్డ చనిపోయాడేమో అనుకొని ఆ భాగాలను బయటపడేయమని సేవకులకు చెప్తారు. అయితే ఆ తరువాత జర అనే రాక్షసి ఆ మాంసపు ముక్కలను తినడానికి వచ్చి ఆ శరీర భాగాలను తన చేతులతో పట్టుకుంది. వెంటనే ఆ శరీర భాగాలు ఒకటిగా అతుక్కొని ఆ బిడ్డ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని బృహద్రథుడు, తన భార్యలు బయటకు వచ్చి చూస్తారు. ఆ రాక్షసి వారికి జరిగిన విషయమంతా చెప్తుంది. తన బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలిసి అందరూ సంతోషించారు. జర అనే రాక్షసి వల్ల సంధించబడినవాడు కాబట్టి ఆ బిడ్డకు జరాసంధ అని పేరు వచ్చింది. అలా పుట్టడంతోనే మరణంతో పుట్టి మళ్ళీ బ్రతికిన జరాసంధుడు సామాన్యుడు కాదు. అతని శరీరంలో ఏ భాగం చీల్చినా మళ్ళీ అతుక్కుపోయే సహజ లక్షణంతో జన్మించాడు. జరాసంధుడు మహాశక్తివంతుడు. ఎటువంటి అస్త్ర శస్త్రాలు అతనికి ఎలాంటి హాని కలిగించవు. ప్రపంచంలోని ఏ ఆయుధము అతని శరీరాన్ని చీల్చలేదు.
రాజులందరినీ జయించి సకల ఐశ్వర్యాలు అనుభవిస్తాడు అని చండకౌశిక మహర్షి బృహద్రథునితో చెప్తాడు. కొంతకాలానికి బృహద్రథుడు జరాసంధుడిని రాజుగా చేసి తపస్సు చేసుకోవడానికి తపోవనాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి జరాసంధుడి అరాచకాలు ఎక్కువయ్యాయి. ఇదంతా విన్న భీముడు అతడిని వధించే మార్గమే లేదా అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఎంతటి వారైనా మృత్యువు నుండి తప్పించుకోలేరు. ఎలాంటి ఆయుధాలు అతడిని వధించలేవు. కానీ అతని చావు నీ చేతుల్లోనే నిర్ణయించబడింది భీమా అని చెప్తారు. అది విని పాండవులంతా ఆశ్చర్యపోతారు. జరాసంధుడి చేసిన పాపాలే అతని మరణానికి కారణమవుతాయి. ఆలస్యం చేయకుండా భీమార్జునులను నాతో పంపించు, జరాసంధుడిని వధించి విజయంతో తిరిగి వస్తాము అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తారు. ధర్మరాజు అంగీకరించడంతో భీమార్జునులు శ్రీకృష్ణుడితో కలిసి మగధ రాజ్యానికి రాజధాని అయిన గిరివ్రజపురం వెళ్తారు. కానీ కొత్త వాళ్ళు ఎవ్వరూ నగరంలోకి ప్రవేశించకుండా ఆ నగరం చుట్టూ 5 పర్వతాలు అడ్డుగోడలుగా మారి సంరక్షిస్తున్నాయి. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడి వైపు చూస్తూ అక్కడ కనిపిస్తున్న చైత్యకము అనే కొండపై 3 డంకాలు ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా నగరంలోకి ప్రవేశిస్తే అవి శబ్దం చేస్తాయి అని చెప్తారు. అది విన్న భీముడు వెంటనే ఆ డంకాలను పగలగొట్టాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పథకం ప్రకారం వారు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి నగరంలోకి ప్రవేశించారు. రాజభవనంలోకి వచ్చే బ్రాహ్మణులను ఎవరూ ఆపకూడదు అనే నియమం ఉంది. అందుకే భీమార్జునులు శ్రీకృష్ణుడు నేరుగా జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. కానీ భీమార్జునులను కృష్ణుడిని చూసి జరాసంధుడికి వారు క్షత్రియులేమో అని అనుమానం వస్తుంది. మీరు నిజంగా బ్రాహ్మణులేనా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మేము ధర్మరాజు ఆదేశం ప్రకారం శత్రు సంహారమై ఇక్కడికి వచ్చాము. నేను శ్రీకృష్ణుడిని, మీరిద్దరూ భీమార్జునులు. నిన్ను సంహరించి నీ దగ్గర బందీలుగా ఉన్న రాజులందరినీ విడిపించడానికి వచ్చాము. కాబట్టి మా ముగ్గురిలో ఒకరిని ఎంచుకొని యుద్ధం చెయ్యి అని చెప్తారు. యుద్ధంలో తనని ఎవరూ ఓడించలేరు అనే గర్వంతో జరాసంధుడు తన బలానికి సమానంగా ఉన్న భీముడిని ఎంచుకున్నాడు. ఒకవేళ నేను ఈ యుద్ధంలో మరణిస్తే నా పుత్రుడు సహదేవుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి జరాసంధుడు తన పుత్రుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత భీమ జరాసంధుల మల్ల యుద్ధం ప్రారంభమైంది. వారిద్దరి మధ్య 14 రోజులు ఘోర సంగ్రామం జరిగింది. జరాసంధుడు అంతటి బలవంతుడు. వారిద్దరి పాదాల తాకిడికి భూమి కంపిస్తుంది. రోజు రోజుకి జరాసంధుడి బలం తగ్గిపోతుంది. అదే సమయంలో భీముడు జరాసంధుడి శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి పడేశాడు. కానీ ఆ 2 భాగాలు మళ్ళీ అతుక్కున్నాయి. అలా ఎన్నిసార్లు చేసినా శరీర భాగాలు అతుక్కుంటూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక భీముడు శ్రీకృష్ణుడి వైపు చూస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న గడ్డిపోచను తీసుకొని దానిని 2 భాగాలుగా చీల్చి కుడి చేతిలో ఉన్న భాగాన్ని ఎడమ చేతి వైపు, ఎడమ చేతిలో ఉన్న భాగాన్ని కుడి చేతి వైపు పడేశారు. అది చూసి భీముడికి ఏం చేయాలో అర్థమైంది. వెంటనే భీముడు జరాసంధుడి శరీరాన్ని 2గా చీల్చి కృష్ణుడు చెప్పినట్టుగా అవి మళ్లీ అతుక్కోకుండా వ్యతిరేక దిక్కులలో పడేశాడు. దాంతో జరాసంధుడు మరణించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు జరాసంధుడు బంధించిన రాజులందరినీ విడిపించాడు. వారందరూ ధర్మరాజుకి సామంత రాజులుగా ఉండడానికి అంగీకరించారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు భీమార్జునులతో పాటు ఇంద్రప్రస్థానికి చేరుకొని జరాసంధుడి మరణం గురించి యుధిష్ఠిరుడితో చెప్పి ద్వారకకు వెళ్లిపోయారు. ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించని రాజులందరిపై పాండవులు యుద్ధాన్ని ప్రకటించారు. ధర్మరాజు తన 4 సోదరులను 4 దిక్కులకు పంపించాడు. అర్జునుడు ఉత్తర దిక్కుకు, భీముడు తూర్పు దిక్కుకు, నకుల సహదేవులు పడమర దక్షిణ దిక్కులకు వెళ్లి ఆ దిక్కులలోని రాజులందరినీ జయించి ఆ రాజ్యాలన్నిటినీ ఇంద్రప్రస్థానికి సామంత రాజ్యాలుగా చేసి వారి జైత్ర యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. రాజసూయ యాగానికి భరతఖండంలోని రాజులందరూ వచ్చారు. అలాగే హస్తినాపురం నుండి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, దుర్యోధనుడు మొదలైన వారు వచ్చారు. శ్రీకృష్ణుడి సమక్షంలో వ్యాస మహర్షి యాగం చేయడం ప్రారంభించారు. ధర్మరాజు ద్రౌపది దేవిని తీసుకొని తన 4 సోదరులతో పాటు యజ్ఞశాలలోకి ప్రవేశించి యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. రాజసూయ యాగంలోని ముఖ్య ఘట్టం అర్ఘ్య ప్రదానం. అర్ఘ్యం ఇవ్వడం అంటే పూజించడం. అంత గొప్ప యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇచ్చి పూజించాలి అని యుధిష్ఠిరుడు భీష్ముడిని అడుగుతాడు. దానికి భీష్ముడు, ఇంకెవరు, యాదవ శ్రేష్ఠుడు మహాజ్ఞాని అయిన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవారు అని అన్నాడు. ధర్మరాజు సంతోషంతో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాడు. అది చూసి అక్కడ ఉన్న రాజులలో ఒకరు ముందుకు వచ్చి
ఇక్కడ ఇంతమంది గొప్పవాళ్ళు ఉండగా మీకు అర్ఘ్యం ఇవ్వడానికి కృష్ణుడే దొరికాడా అని అన్నాడు. అతను మరెవరో కాదు, శిశుపాలుడు. అసలు శిశుపాలుడు ఎవరు? అతనికి శ్రీకృష్ణుడితో శత్రుత్వం ఎందుకు ఉంది? శిశుపాలుడిని శ్రీకృష్ణుడు ఎందుకు వధించారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.